తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన నివేదికకు ఆమోదం తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణ తీర్మానం కూడా చేశారు. మరి ఈ రెండు అమల్లోకి వచ్చినట్లేనా అంటే ఆశదోశ అప్పడమని రాజకీయం సమాధానమిస్తోంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రసంగంలోనే ఈ సందేశం ఉంది. కులగణన రిపోర్ట్ను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఈ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పిస్తుంది. అప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. కానీ అవి న్యాయ సమీక్షలో నిలుస్తాయో లేదో చెప్పలేమని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నారు. అందుకే ఆయన రాజకీయంగా ఓ సవాల్ చేశారు. ఇప్పటికిప్పుడు చట్టపరంగా రిజర్వేషన్లు అమలు సాధ్యం కాకపోయినా సరే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తుందని, బీఆర్ఎస్ బీజేపీ అమలు చేస్తాయా అని సవాల్ చేశారు. ఈ సవాల్పై ఆ రెండు పార్టీలు స్పందించే అవకాశం లేదు. ముందుగా రేవంత్ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు కాబట్టి కల్పించాలని వారు డిమాండ్ చేస్తారు. అయితే కులగణన రిపోర్ట్ ఆధారంగా బీహార్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు నేరుగా కులగణన ఆధారంగా కాకుండా డెడికేటెడ్ కమిషన్ను రేవంత్ ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నారు. అసెంబ్లీ ఆమోదించిన నివేదిక ద్వారా డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. అందులో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వటం ఖాయమని అనుకోవచ్చు. అలా ఇస్తే సుప్రీంకోర్టు నిర్ణయించిన 50% పరిమితి దాటిపోతుంది. అప్పుడు చెల్లవు. అందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి సమస్యలు వచ్చినా రాకపోయినా సరే అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇద్దామని సవాల్ చేశారు. తాము అంతే ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 30%కి పైగా ఇచ్చామన్నారు. స్థానిక ఎన్నికల్లో 42% ఇస్తామని ఇతర పార్టీలు సిద్ధపడాలని ఛాలెంజ్ చేశారు. అయితే ఇలా కాదని చట్టపరమైన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ తీర్మానం చేశారు. రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. అయితే ఎస్సీల వర్గీకరణ ఎస్సీ ఉపకులాల జనాభా పరంగా కాకుండా ఎస్సీలలో వెనకబాటుతనం ఆధారంగా చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వం షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసి జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ పూర్తి చేసింది. మాదిగలకు 9, మాలలకు 5, ఇతరులకు 1 చొప్పున ఇచ్చేసింది. ఇందులో ఎవరు ఎలా వెనకబడ్డారనే సమాచారం సేకరించారో లేదో తెలియదు కానీ బయటకు మాత్రం చెప్పలేదు. చెప్పకుండా ఉంటే మాలలకు కోర్టుకు వెళ్లేందుకు పాయింట్ దొరుకుతుంది. అంటే న్యాయపరమైన చిక్కులు వర్గీకరణలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం కులగణన, ఎస్సీ వర్గీకరణను చేసింది. ఆ విషయం స్పష్టంగా కళ్ల ముందే ఉంది. ఇవన్నీ జరగవు, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం ప్రజల్ని మభ్యపెట్టేందుకు సంబరాలు చేశారు. గాంధీ భవన్ దగ్గర హంగామా చేశారు. అయితే ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలకు, ముఖ్యంగా ఆయా వర్గాల వారికి నిజాలు తెలుస్తాయి. అప్పుడు ఎవరు నష్టపోతారు? ఈ విషయం అంచనాకు వస్తే ఇలాంటి జిమ్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.